Hi students, good morning. So thermodynamics part 2. సో లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్స్ టాపిక్స్లో సిస్టము సరౌండింగ్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ స్టేట్ వేరియబుల్స్. సో ఇక్కడ స్టేట్ వేరియబుల్స్, థర్మోడైనమిక్ స్టేట్ వేరియబుల్స్ ఆర్ స్టేట్ కోఆర్డినేట్స్. సో ఇక్కడ ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు అండ్ ఎంట్రపీ. సో ఇక్కడ ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు అండ్ ఎంట్రపీని మనం స్టేట్ వేరియబుల్స్ అని చెప్పుకుంటాం. సో నెక్స్ట్ మైక్రోస్కోపిక్ వర్సెస్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. మైక్రోస్కోపిక్ వర్సెస్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అంటే సిస్టమ్ని మనం మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ మైక్రోస్కోపిక్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సిస్టమ్ యొక్క ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ గురించి మాట్లాడుకుంటాం. మైక్రోస్కోపిక్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు సో ఇక్కడ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. సో అంటే ఇక్కడ థర్మోడైనమిక్స్ అండర్స్టాండ్ అవ్వడానికి మనకి కావాల్సినవి సిస్టము, సరౌండింగ్స్, స్టేట్ వేరియబుల్స్, స్టేట్ కోఆర్డినేట్స్ అండ్ మైక్రోస్కోపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఒక ఎగ్జాంపుల్, సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఫ్లాస్క్లో టీ తీసుకుంటే అది ఒక సిస్టమ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలా సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్. స్ట్రెచ్డ్ వైర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ సిస్టమ్. సో అదొక సిస్టమ్. అంటే స్ట్రెచ్డ్ వైర్, స్ట్రెచ్ చేసిన వైర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్ట్రెచ్ చేసిన వైరు ఒక సిస్టమ్ అనమాట. థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్ దట్ ఆర్ నెససరీ అండ్ సఫిషియంట్ టు డిస్క్రైబ్ ద సిస్టమ్. అంటే సిస్టమ్ని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏ క్వాంటిటీస్ కావాలి? టెన్షను, లెంత్, టెంపరేచర్. ఓకేనా. సో అంటే స్ట్రెచ్ చేసిన స్ట్రింగ్ని నేను ఇలా స్ట్రెచ్ చేసి పెట్టాను. సో ఆ స్ట్రింగ్ ఏమవుతుంది? ఒరిజినల్ పొజిషన్కి రావడానికి టెన్షన్ యాక్ట్ చేస్తుంది. అంటే ఆ స్ట్రెచ్ చేసిన స్ట్రింగ్ యొక్క సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి? టెన్షన్, లెంత్ అండ్ టెంపరేచర్. అలా ఒక్కొక్క సిస్టమ్. సో అలాగే రివర్సిబుల్ సెల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే రివర్సిబుల్ సెల్ తీసుకున్నాం. సో ఇక్కడ రివర్సిబుల్ సెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డానియల్ సెల్ స్టాండ్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్. సో ఇక్కడ డానియల్ సెల్ ఒక థర్మోడైనమిక్ సిస్టమ్కి ఒక ఎగ్జాంపుల్ కింద కన్సిడర్ చేసుకుంటే ద థర్మోడైనమిక్స్ కోఆర్డినేట్స్ ఎంప్లాయిడ్ డిస్క్రైబ్ ద సిస్టమ్ ఆర్. సో ఇప్పుడు ఆ డానియల్ సెల్ యొక్క సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ థర్మోడైనమిక్ కాన్సెప్ట్స్ ఏం కావాలి? ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇక్కడ ఈఎంఎఫ్ అనేది కావాలి అక్కడ. ఓకేనా. ఆ డానియల్ సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు కావాల్సిన క్వాంటిటీస్ ఏంటి? అదొక థర్మోడైనమిక్ సిస్టమ్ అని కన్సిడర్ చేసుకుంటే అక్కడ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ కావాలి, ఛార్జ్ క్యూ అండ్ ద టెంపరేచర్. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకున్న రెండు ఎగ్జాంపుల్స్లో కూడా సో ఒక్కొక్క సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం, దానికి కావాల్సిన ఫిజికల్ క్వాంటిటీస్, దాంతోపాటుగా టెంపరేచర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ టెంపరేచర్ మెయిన్ అనమాట. ఓకేనా. థర్మోడైనమిక్గా సిస్టమ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి? టెంపరేచర్. ఓకేనా. సో ఈ థర్మోడైనమిక్స్లో మన నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఐసోథెర్మల్ అండ్ అడియాబాటిక్. సో ఇక్కడ ఐసోథెర్మల్ అండ్ అడియాబాటిక్ చేంజ్. ఓకేనా. సో ఇక్కడ ఐసోథెర్మల్, అడియాబాటిక్ చేంజ్కి వెళ్ళబోయే ముందు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పుకున్నాం కదా, డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. అంటే థర్మోడైనమిక్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్ యూజ్ అవుతాయని చెప్పుకున్నాం కదా. సో అందులో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. అలాగే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈజ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఇప్పుడు టూ సిస్టమ్స్ కన్సిడర్ చేసుకుందాం. లెట్ us కన్సిడర్ టూ సిస్టమ్స్ ఆర్ సెపరేట్లీ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ద థర్డ్ సిస్టమ్. అంటే సపోజ్ టూ సిస్టమ్స్ ఏ అండ్ బి అని కన్సిడర్ చేసుకోండి, థర్డ్ సిస్టమ్ సి. ఇక్కడ ఏబి సిస్టమ్స్ రెండూ కూడా సపరేట్గా థర్డ్ సిస్టమ్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఓకేనా. అంటే ఏ సిస్టమ్ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, బి సిస్టమ్ సితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఇక్కడ రెండు సిస్టమ్లు సపరేట్గా థర్డ్ సిస్టమ్తో ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. దెన్ దోస్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. దట్ ఈస్ సెట్ టు బి ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఇప్పుడు రెండు సిస్టమ్స్ కన్సిడర్ చేసుకున్నాం. ఒక సిస్టమ్ యొక్క టెంపరేచరు 50 degrees ఉంది, ఒక సిస్టమ్ యొక్క టెంపరేచరు 30 degrees ఉంది. సో ఇప్పుడు ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలోకి రావాలంటే
సో యావరేజ్ టెంపరేచర్ 50 + 30 80, అంటే ఇది 40 ఇది 40. ఓకేనా. అలా థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయ్యే వరకు అక్కడ హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. అంటే ఇక్కడ ఏ సిస్టమ్ సి సిస్టమ్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో, అలాగే బి సిస్టమ్ సి సిస్టమ్తో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు రిమైనింగ్ తర్వాత సపరేట్గా థర్డ్ సిస్టమ్తో ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. తర్వాత ఇవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తాయి. అంటే సపోజ్ ఇక్కడ ఇలా 3 సిస్టమ్స్ నేను కన్సిడర్ చేసుకుంటే ఇది ఏ, ఇది బి, ఇది ఏ అని తీసుకున్నాను. ఓకేనా. సో ఈ మధ్యలో ఇది ఒక అడియాబాటిక్ వాల్. ఓకేనా. ఇది అడియాబాటిక్ వాల్, ఇది కండక్టింగ్ వాల్, ఐసోథర్మల్ వాల్. ఇక్కడ సి సిస్టమ్ ఉందని తీసుకున్నాను. ఓకేనా. ఏ అండ్ బి సపరేట్లీ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ద థర్డ్ సిస్టమ్. అలాగే తర్వాత ఏమవుతున్నాయి, ఈ రెండు ఈ థర్మల్ ఈక్విలిబ్రియంలోకి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ రెండు సిస్టమ్స్ని సపరేట్ చేస్తున్నది ఒక ఇన్సులేటింగ్ వాల్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఓకేనా. ఇక్కడ ఉన్నది కండక్టింగ్ వాల్. ఓకేనా. ఇక్కడ అడియాబాటిక్ వాల్, ఇది ఐసోథర్మల్ వాల్. దీన్ని ఐసోథర్మల్ వాల్ అని, దీన్ని అడియాబాటిక్ వాల్ అని అంటాం. ఓకేనా. ఇది ఇన్సులేటింగ్ వాల్, ఇది కండక్టింగ్ వాల్. అంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఐసోథర్మల్ ప్రాసెస్లో. అడియాబెటిక్లో సపరేట్, అది ఒక పర్టికులర్ సిస్టమ్ అన్న, హీట్ ట్రాన్సాక్షన్ జరగదు. ఓకేనా. సో ఇప్పుడు దీంతో దీనికి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో అప్పుడు సపరేట్గా ఇవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి కదా. అది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ కాన్సెప్ట్స్ వచ్చేసి ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి? సో ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు సపోజ్ థర్మోడైనమిక్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం, అక్కడ ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు. సో ఇక్కడ ప్రెజరు, వాల్యూము, టెంపరేచరు కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని ప్రెజర్ ఏంటి, వాల్యూమ్ ఏంటి, టెంపరేచర్ ఏంటి. ప్రెజర్ Pతో డినోట్ చేస్తాం, వాల్యూమ్ని Vతో డినోట్ చేస్తాం, టెంపరేచర్ని Tతో డినోట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో సిస్టమ్ యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే రిమైనింగ్ స్టేట్ వేరియబుల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఒక సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్ కావాలనుకున్నాం కదా. సో ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఆ ప్రాసెస్ని ఐసోథర్మల్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఇన్ విచ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ సెడ్ టు బి ద ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే అర్థమైంది కదా, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఐసోథర్మల్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనమ్మా. సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ కన్సిడర్ చేసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ ఏంటి, PV = nRT, ద గ్యాస్ కంటైనింగ్ n moles. ఓకేనా. గ్యాస్లో n నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ అయి ఉంటే PV = nRT. 1 mole ఆఫ్ గ్యాస్ కన్సిడర్ చేసుకుంటే PV = RT. అది ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. ఓకేనా. బై యూజింగ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్ వర్క్ డన్ టు క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ యూజింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా. సో ఇక్కడ అంటే మనం నెక్స్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటి, ఐసోథర్మల్ ప్రాసెస్, అడియాబాటిక్ ప్రాసెస్. ఓకేనా. సో ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్. వాట్ ఈజ్ ఐసోథర్మల్ ప్రాసెస్? ద సిస్టమ్ ఇన్ విచ్ ద టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ ఈజ్ సెడ్ టు బి ద ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏం కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పుకున్నాం, టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకేనా. సో అంటే PV = RT ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ స్టేటు. సో PV = RTలో టెంపరేచర్ కాన్స్టెంట్ అన్నాను. ఓకేనా. సో ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో R కూడా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, R కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ ఏమవుతుంది, PV = కాన్స్టెంట్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. PV = కాన్స్టెంట్. దిస్ ఈజ్ మనం PV = కాన్స్టెంట్ని ఎలా రాసుకోవచ్చు అంటే PV = కాన్స్టెంట్, PV = కాన్స్టెంట్, P1 V1 = P2 V2 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనమ్మా. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో P1 V1 = P2 V2. సో ఇక్కడ నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా. Now the expression for the work done.
సో అంటే ఇప్పుడు గ్యాస్ ఐసోథెర్మల్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనుకుంటే, అంటే ఏదైనా ఒక సిస్టమ్ లెట్ us కన్సిడర్ 1 mole ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ సిలిండర్. ఓకేనా, ఆ సిలిండర్లో గ్యాస్ ఎక్స్పాన్షన్ కానీ లేదా మనకి కంప్రెషన్ కానీ జరుగుతుందని తీసుకుంటే, సో ఎక్స్పాన్షన్ అవుతుందని తీసుకుంటే అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి అంటే గ్యాస్ ఎక్స్పాన్షన్ జరగడానికి అక్కడ వర్క్ డన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, సో అక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు ఎక్స్పాండ్స్ అ గ్యాస్ ఐసోథెర్మల్లీ. అంటే ఐసోథెర్మల్గా గ్యాస్ ఎక్స్పాన్షన్ చేయడానికి కావాల్సిన వర్క్ డన్ dW ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ డిఎక్స్. dW ఈజ్ ఈక్వల్స్ టు F ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్కి ప్రెజర్కి ఉన్న రిలేషన్ బట్టి మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రెజర్ ఇంటూ ఏరియా. ఓకేనా, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ ఏరియా కదా, ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ పర్ ఏరియా. సో దాని నుంచి మనం ఫోర్స్ని ఎలా రాసుకోవచ్చు, ప్రెజర్ ఇంటూ ఏరియా అని రాసుకోవచ్చు కదా. సో ఫోర్స్ ఇంటూ స్మాల్ డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ అని తీసుకున్నాం కాబట్టి పిస్టన్ డిస్ప్లేస్మెంట్ స్మాల్ డిస్ప్లేస్మెంట్ అని డిఎక్స్ అని తీసుకుంటే, సో ఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనం, పిడివి. ఓకేనమ్మా, సో పిడివి. సో ఇప్పుడు స్మాల్ వర్క్ డన్ వచ్చింది. ఓకేనా, ఐసోథెర్మల్గా గ్యాస్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఒక స్మాల్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసి టోటల్ వర్క్ డన్ కావాలంటే ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ వి గెట్ టోటల్ వర్క్ డన్. సో ఇంటిగ్రేట్ చేస్తే అబోవ్ ఈక్వేషన్ మనం dW ఈజ్ ఈక్వల్స్ టు FdXని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ V1 టు V2 dW ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ V1 టు V2 PdV. సో అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా, PV ఈజ్ ఈక్వల్స్ టు RT ఫర్ 1 mole ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్. సో PV ఈజ్ ఈక్వల్స్ టు RT ఈక్వేషన్ నుంచి మనం ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, P ఈజ్ ఈక్వల్స్ టు RT బై V. ఓకేనమ్మా, సో P ఈజ్ ఈక్వల్స్ టు RT బై V. దీన్ని తీసుకెళ్ళి పైన మనం ఇంటిగ్రేషన్ చేసాం కదా, అక్కడ ప్రెజర్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే P ప్లేస్లో RT బై Vని సబ్స్టిట్యూట్ చేయండి. Then work done W is equals to total work done W is equals to integral V1 to V2 RT by V dV. This is the total work done. సో ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం ఈక్వేషన్. ఓకేనమ్మా, సో ఇక్కడ R, T అనేవి కాన్స్టెంట్ కదా ఐసోథర్మల్ ప్రాసెస్లో, ఆ కాన్స్టెంట్స్ని బయటకు తీసుకొచ్చేసేయండి ఇంటిగ్రేషన్ నుంచి. సో RT ఇంటిగ్రల్ V1 to V2 1 by V dV. ఓకేనమ్మా, సో ఇంటిగ్రల్ V1 టు V2 1 by V dV ఉంది కదా. సో ఇప్పుడు RT ఇంటూ సో ఇంటిగ్రల్ 1 by V dVకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1 by X dXకి log X. సో X ప్లేస్లో ఇక్కడ వాల్యూమ్ ఉంది, సో log V1 టు V2. ఓకేనమ్మా, సో ఇక్కడ లిమిట్స్ ఏంటి, V1 నుంచి V2 వరకు, అంటే వాల్యూమ్ V1 నుంచి వాల్యూమ్ V2 వరకు. అంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనుకోండి, వాల్యూమ్లో చేంజ్ వస్తుంది కదా, అంటే పిస్టన్ నేను పైకి లాగాను అంటే వాల్యూమ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది V1 వాల్యూమ్ నుంచి V2 వాల్యూమ్ వరకు. ఓకేనా, అక్కడ వరకు జరుగుతున్న వర్క్ డన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, V1 నుంచి V2 వరకు ఉన్న వర్క్ డన్. సో మొత్తం సమ్మేషన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ లిమిట్స్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ V2, లోవర్ లిమిట్ V1 అప్లై చేయండి. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు RT log of V2 by V1. ఓకేనమ్మా, సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు RT log V2 by V1. దెన్ టోటల్ వర్క్ డన్. సో ఇక్కడ log of to the base E తీసుకున్నప్పుడు ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ W ఈజ్ ఈక్వల్స్ టు RT log to the base E V2 by V1. అదే వర్క్ డన్ మనం లాగ్ టు ద బేస్ 10 తీసుకున్నాం అనుకోండి, సో ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చి యాడ్ అవుతుంది ఈక్వేషన్కి, W ఈజ్ ఈక్వల్స్ టు 2.303 RT log to the base 10 V2 by V1. దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. అలాగే మనకి వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఓకేనా, సో ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్లో, సో ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ అనేది సింగిల్ అడియాబాటిక్ వాల్ తీసుకుంటే అదొక ఇన్సులేటెడ్ వాల్, అంటే దానికి ఆ సిస్టమ్కి సరౌండింగ్స్కి హీట్ ట్రాన్సాక్షన్ జరగదనమాట. ఓకేనా, ఐసోథర్మల్ ప్రాసెస్లో ఏంటి, స్మాల్ చేంజ్ అనేది అబ్టైన్ అవుతుంది, అక్కడ టెంపరేచర్ ఒకటి కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా, రిమైనింగ్ వేరియబుల్స్ చేంజ్ అవుతుంది. అడియాబాటిక్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి అక్కడ సరౌండింగ్స్తో దానికి సంబంధం ఉండదు, అదొక ఇన్సులేటెడ్ సిస్టమ్.
ఓకేనమ్మా. సో అంటే కండక్టింగ్ వాల్ అనేది అడ్జస్ట్ అయి ఉండదు అనమాట ఆ సిస్టమ్కి, అడియాబాటిక్ సిస్టమ్. సో ఇక్కడ అడియాబాటిక్ సిస్టంలో మనం తీసుకునే ఈక్వేషన్ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ తీసుకున్నాం. ఓకేనా. సిమిలర్లీ సేమ్ అక్కడలాగానే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనమ్మా. సో అక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు వర్క్ డన్ మనం డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీడీవీ. సో స్మాల్ వర్క్ డన్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అడియాబాటిక్ ప్రాసెస్లో డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీడీవీ. సో అక్కడ ప్రెజర్ అంటే మనం పీవీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఈక్వేషన్ తీసుకుని పీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్లో ఏంటి, పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. ఓకేనా. సో ఇక్కడ పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ తీసుకున్నాం కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే స్మాల్ వర్క్ డన్ డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు పీడీవీ వచ్చింది కదా. టోటల్ వర్క్ డన్ కావాలంటే ఏం చేసాం, ఇంటిగ్రేటింగ్ దట్ ఈక్వేషన్ అండ్ వీ గెట్ టోటల్ వర్క్ డన్ బై the ideal gas during adiabatic process. Okay na. So now the total work done W is equals to integral V1 to V2 PdV. So that is equals to integral V1 to V2 P ante em raskochu ikkada K by V, K by V power gamma. Okay na. P ante K by V power gamma dV. Okay na ma. PV power gamma is equals to constant equation nunchi P place lo em rasam K by V power gamma. ఓకేనా. సో ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి K అంటే కాన్స్టెంట్. ఓకేనా. సో కాన్స్టెంట్ని ముందుకు తీసుకొచ్చేసి మనం ఇంటిగ్రేట్ చేయాల్సింది ఏంటి, 1 by V power gammaని ఇంటిగ్రేట్ చేయాలి ఫ్రమ్ ద లిమిట్స్ V1 to V2. ఓకేనా. వాల్యూమ్ V1 నుంచి V2 వరకు సేమ్ యాజ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎలా అయితే మనం ఇంటిగ్రేట్ చేసామో ఇక్కడ కూడా అలా చేస్తాం. ఓకేనమ్మా. సో ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే K అనేది కాన్స్టెంట్, V పవర్ 1 by V పవర్ గామా ఉంది కదా, దాన్ని ఎలా రాసుకున్నాను నేను, V పవర్ మైనస్ గామా అని రాసుకున్నాను. ఓకేనా. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x పవర్ n ఉంది, ఇంటిగ్రల్ x పవర్ nకి మనం ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేస్తాం, x పవర్ n+1 by n+1. ఓకేనా. x ప్లేస్లో V ఉంది, n ప్లేస్లో ఇక్కడ మైనస్ గామా ఉంది. సో వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ V power minus gamma plus 1 by minus gamma plus 1 and applying the limits V1 to V2. Then అక్కడ డినామినేటర్లో మైనస్ గామా ప్లస్ 1 ఉంది కదా, దాన్ని బయట తీసుకొచ్చేసేయండి. K by మైనస్ గామా ప్లస్ 1 బ్రాకెట్స్లో మనకి V1 to V2 అప్లై చేసాం కదా, లిమిట్స్ అప్లై చేయండి. ఇప్పుడు V ప్లేస్లో ఒకసారి అప్పర్ లిమిట్, ఒకసారి లోవర్ లిమిట్. అంటే V2 పవర్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ V1 పవర్ మైనస్ గామా ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు Kని లోపలికి తీసుకెళ్ళిపోండి. 1 by మైనస్ గామా ప్లస్ 1 ఎలా రాసాను, 1 మైనస్ గామా అని రాసుకున్నాను. ఓకేనమ్మా. సో K V2 పవర్ మైనస్ గామా ప్లస్ 1 మైనస్ K V1 పవర్ మైనస్ గామా ప్లస్ 1. సో P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. అంటే పీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఈక్వేషన్ నుంచి మనం ఏ రాసుకోవచ్చు, P1 V1 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు P2 V2 పవర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు K అని రాసుకోవచ్చు కదా. అంటే K ప్లేస్లో మనం P1 V1 పవర్ గామా అయినా రాసుకోవచ్చు, P2 V2 పవర్ గామా అయినా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు వర్క్ డన్ ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 మైనస్ గామా. K ప్లేస్లో ఇక్కడ K V2 పవర్ 1 మైనస్ గామా ఉంది కదా, K ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, K ప్లేస్లో P2 V2 పవర్ గామా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. P2 V2 పవర్ గామా ఇంటూ V2 పవర్ 1 మైనస్ గామా మైనస్ ఇక్కడ K ప్లేస్లో P1 V1 పవర్ గామా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. P1 V1 పవర్ గామా ఇంటూ V1 పవర్ 1 మైనస్ గామా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 1 మైనస్ గామా ఇంటూ P2 V2 మైనస్ P1 V1. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇది ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు. అదే కంప్రెషన్ జరిగిందనుకోండి, అదే ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుందంటే W ఈజ్ ఈక్వల్స్ టు 1 by గామా మైనస్ 1. అక్కడ 1 మైనస్ గామా వచ్చింది, ఇక్కడ గామా మైనస్ 1 ఇంటూ P2 V2 మైనస్ P1 V1 పవర్ గామా. దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఫర్ కంప్రెషన్. ఓకేనమ్మా. దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో అర్థమైంది కదా. వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇక్కడ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్
ఇక్కడ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ఐసోథెర్మల్ అయితే టెంపరేచర్ కాన్స్టెంట్. సో అడియాబెటిక్ అయితే PV/γ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్.